శ్రేష్ఠులైన మనుషులు తెలుసా? కీర్తన గ్రంథంలో ఉంటుంది, భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, కేవలము ఆయనకు వారు ఇష్టలు. దేవునికి స్తోత్రం. ఎవరట ఇష్టలు? భక్తులు ఇష్టలు. ఎవరు భక్తులు? ఎవరైతే భయభక్తులతో ప్రభువుని స్తుతిస్తారో, ఆరాధిస్తారో, మహిమపరుస్తారో, ఆ మాటకు లోబడి జీవిస్తారో వారు భక్తులు. ఆ భక్తులే దేవునికి ఇష్టలు, ఇష్టమైన వారు. దేవునికి స్తోత్రం. మరి ఆ భాగంలో నువ్వు ఉన్నావా, నేనున్నానా అని మనం పరీక్ష చేసుకోవాలి. ప్రియులారా, అలాంటి వారికి సమాధానం. అందుకే ఆ మాట అంటూ చివర్లో ఏమంటున్నారు? చివర్లో ఏమన్నాడు? ఆయనకు ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా, కానీ దేవునికి స్తోత్రము చేయుచుండిరి. హల్లెలూయా. ఏం చేశారు? పరలోక సైన్య సమూహము దూత ఏం చేశారు? దేవుణ్ణి స్తుతించారు, ఆరాధించారు. చూసారా? ఆ పరలోక సైన్య సమూహము అక్కడే ప్రభువుకి క్రిస్మస్ చేసేసారు. అమ్మా, క్రిస్మస్ అంటే ఏంటి అర్థం? కేకులు కాదు, క్యాండిల్స్ కాదు, క్యారల్స్ కాదు, కొయ్యరు కాదు. క్రిస్మస్ అంటే ఆరాధన. దేవునికి స్తోత్రం. ఆరాధన. అందుకే ఇక్కడ దూతలు మొట్టమొదటిగా పరలోకంలో క్రిస్మస్ చేసేసారు, ఆరాధించారు, దేవునికి స్తోత్రము చేయుచుండిరి, దేవుణ్ణి స్తుతించారు. అంచేత భూమి మీద ఉన్న మనం చేయవలసిన పని ఏంటంటే ఆయన నామాన్ని నిరంతరము స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండాలి. ఎందుకో తెలుసా? ఈ లోకంలో ఉన్నప్పుడు మనం దేవుడి మాటలు వింటాం. అమ్మా, పరలోకం వెళ్ళిపోతే అక్కడ ఈ మాటలే ఉండవండి. అక్కడ మన పని ఏంటో తెలుసా? సింహాసనాసీనుడైన దేవాది దేవుడు నిత్యము స్తుతింపబడుతూ ఆరాధింపబడుతున్న దేవుణ్ణి, ఆయన బిడ్డలమైన మనం అక్కడికి వెళ్ళి మనసారా స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన పని అదే. అందుకని భూమి మీద మనం ఎంతగా స్తుతిస్తే, ఎంతగా ఆరాధిస్తే పరలోకంలో అంతగా స్తుతించే ధన్యత ప్రభు మనకిస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకే నిరంతర స్తోత్రార్హుడైన పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ చూసినా దేవుణ్ణి స్తుతించండి, దేవుణ్ణి స్తుతించండి, దేవుణ్ణి స్తుతించండి పలుమార్లు ఎందుకుంటుంది? ఆయన ఒక్కడే స్తుతులకు పాత్రుడు. మనం ఆయన స్తుతించాలంటే ఎల్లప్పుడూ స్తుతించాలి. అందుకే దావీదు మహారాజు 34వ కీర్తనలు అంటున్నాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతింతును, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండునన్న విధంగా ప్రతి నోరు స్తుతించాలి, ప్రతి నాలుక కీర్తించాలి, ప్రతి మోకాలు ఆయన యందు వంగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అటువంటి మహోన్నతుణ్ణి 40 సంవత్సరాలు మహిమపరచకుండా సినిమా పాటలు పాడుతూ, దేవునికి విరుద్ధమైన పాటలు పాడుతూ, దేవుడిచ్చిన స్వరాన్ని, దేవుడిచ్చిన తలాంతుని దేవునికి వినియోగించకుండా లోకానికి వినియోగిస్తూ, దేవుడి నామాన్ని అవమానపరుస్తూ, ఎవరికి మహిమ చెందాలో, ఎవరికి మహిమ తీసుకురావాలో వారికి తీసుకురాకుండా లోకానికి, మనుషులకు మహిమను తీసుకొచ్చాను, నన్ను నేను మహిమపరుచుకున్నాను. ఇలా 40 సంవత్సరాలు ఈ నిజ దేవునికి దూరం అయిపోయాను. యేసు దేవుడు కాదు, ఒక కులానికి, మతానికి సంబంధించిన దేవుడని అజ్ఞానంగా మాట్లాడుతున్నా నాకు, యేసు దేవుడు కాదు అన్న నాకు, యేసు దేవుడు ఏ విధంగా అయ్యాడో ఆయన చేసిన అద్భుతాన్ని దినాన మీతో పంచుకోబోతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ప్రియులారా, ఈ దినాన తెలియని అజ్ఞాన స్థితిలో మన పెద్దలు, మన పూర్వీకులు, మన తల్లిదండ్రులు చేస్తున్నటువంటి భక్తి విధానంలో కొనసాగుతున్నాము. కానీ సత్యాన్ని మనం వెతకటం లేదు, సత్య అన్వేషణ చేయటం లేదు. ఈ దినాన ఆ వెలుగు ఉన్న దేవుడు అనేక జీవితాల్లోనూ వెలుగును ప్రసాదిస్తూ అనేకులను ప్రభావితం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ వెలుగు నా జీవితంలో, నా కుటుంబంలో ఎలా ప్రత్యక్షమైంది? ఈ దినాన ఆ అద్భుతకరుణ్ణి, ఆశ్చర్య కార్యాలు చేసే ఆ ప్రభుని ఈ విధంగా ముందుగా స్తుతించి, కీర్తించి గణపరుచుకుందాం. దేవుని మహిమ కలుగునుగాక. స్తోత్రం. హల్లెలూయా.